పాఠశాలల పునఃప్రారంభానికి అమావాస్య అడ్డుపడింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ అన్ని దాదాపు 2 నెలల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. అటు ప్రైవేటు ఇటు ప్రభుత్వ పాఠశాలలు గ్రాండ్ గా ఓపెన్ చేసినప్పటికీ విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగలేదు. ఇందుకు కారణం అమావాస్య కావడంతో పాటు ఎండ వేడిమి తగ్గకపోవడమే. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూన్ 15వ తేదీ నుండి తిరిగి ప్రారంభమయ్యాయి. మొదట 12వ తేదీని స్కూల్స్ ప్రారంభించేందుకు ప్రకటించినప్పటికీ ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ప్రభుత్వం జూన్ 15వ తేదీకి మార్పు చేసింది. సోమవారం నుండి నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనప్పటికీ అమావాస్య రోజు కావడంతో విద్యార్థులని స్కూళ్లకి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. తద్వారా సగానికి సగం విద్యార్థులు పాఠశాలకి హాజరు కాలేదు. దీంతో ఆయా పాఠశాలలో ఖాళీ టేబుల్స్ దర్శనమిచ్చాయి. కాగా ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో యాజమాన్యాలు విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ విద్యార్థుల సంఖ్య తగ్గింది. హిందూ సాంప్రదాయం ప్రకారం సోమవారం, అమావాస్య, మంగళవారం మంచి రోజులుగా భావించకపోవడంతో బుధవారం నుండి తిరిగి పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నాయి. అమావాస్య సెంటిమెంట్ తో విద్యార్థులు హాజరు కాలేకపోయారని ధన్గాన్వాడి హెచ్ఏ మంజుల జాన్సన్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. దీంతో పాటు ఎండల వేడి కూడా తగ్గకపోవడం మరో కారణమని చెప్పారు. ఈ 2 కారణాలతో తల్లిదండ్రులు పిల్లలని బడికి పంపలేదన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సోమవారం అమావాస్య, మంగళవారం అశుభమని భావించడంతో కేవలం 40% పిల్లలు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. బుధవారం నుండి విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. 15/6/2026 ఈరోజు మొదటి రోజు, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ రోజు ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు కొంచెం స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉన్నది, ఇంకా ఎండలు ఇంకా తగ్గలేదు, అది కొంచెం ఎఫెక్ట్ ఉంది. కొంచెం సెంటిమెంట్స్ అనేటివి కూడా పేరెంట్స్కి ఉంటాయి, దాని వలంగా కావచ్చు కొంచెం ఈరోజు రాలేకపోయినరు పిల్లలు. ప్రతి పేరెంట్, ప్రతి వ్యక్తి వాళ్ళ పిల్లలకి ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ శుభ సందర్భంగా ఈరోజు చాలా అస్పీషియస్ డే. యాక్చువల్లీ అమావాస్య అమ్మవారి రోజు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అద్భుతంగా ఉంటాయి. కాకపోతే మన హిందూ మైథాలజీ ప్రకారం అమావాస్య అనేది కొంచెం నెగటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈరోజు స్ట్రెంత్ కొంతలో కొంత ఒక 60% ఆఫ్ స్ట్రెంత్ ఆబ్సెంట్ ఉంది. టుమారో ట్యూస్డే, డే ఆఫ్టర్ టుమారో వెన్స్డే, బహుశా బుధవారం వరకు తప్పకుండా స్కూల్స్ అన్నీ కూడా, క్లాసెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని భావిస్తూ ఉన్నాను. ఈ రోజు వరకు అధిక జ్యేష్ఠ మాసము, పురుషోత్తమ మాసము సమాప్తము. ఈ పురుషోత్తమ మాసము అధిక మాస ప్రయుక్త సోమతి అమావాస్య అత్యంత పవిత్రమైనది. ఈ రోజుననే రాష్ట్ర వ్యాప్తముగా విద్యాలయాలు, పాఠశాలలన్నీ ఆరంభమైనాయి. కానీ తల్లిదండ్రులకు ఒక అనుమానం కలిగినది. అమావాస్య రోజున పాఠశాలలు ఆరంభము రోజున పిల్లలను పంపటమా, పంపకపోవటమా? అమావాస్య నిషిద్ధమైనప్పటికీ కూడా పురుషోత్తమ మాస ప్రయుక్త సోమతి అమావాస్య అత్యంత పవిత్రమైన పర్వదినము. అటు బ్రహ్మదేవుడు, ఇటు విష్ణుమూర్తి, ఇటు పరమేశ్వరుడు, ఇటు శారదామాత అనుగ్రహముతో విద్యార్థులకు చక్కటి శుభాలు కలుగుతాయి. ఆలయాలకు కానీ ఇంట్లో దేవీ దేవతలకు పిల్లల చేత నమస్కారాలు చేయించి పాఠశాలలకు పంపించటం వలన చక్కటి విద్యాబుద్ధులు కలుగుతాయి, ఆరోగ్య శుభాలు కలుగుతాయి. ఈ అనుమానము లేకుండా ఈ సోమతి అమావాస్య పర్వదినమును పురస్కరించుకొని పాఠశాలలకు విద్యార్థులను పంపటము సకల శుభకరము.